బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, చాలామంది ధనుర్మాసం గురించి అడుగుతున్నారు. ధనుర్మాసంలో విష్ణువు యొక్క ఆరాధన ఎందుకు చేయాలి, ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ఉంది అనేటువంటి చాలామంది మెయిల్స్లో కానీ చాలామంది పర్సనల్గా అడగడం జరిగింది. అయితే ఇక్కడ అసలు దీన్ని ధనుర్మాసం అని ఎందుకు అంటాము అంటే, ధనస్సు రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ధనుర్మాసము. మరి మిగతా అన్ని రాసుల్లోని రవి సంచరిస్తుంటాడు కదండి, మరి దానికి లేనటువంటి విశిష్టత ఈ ధనుర్మాసానికి ఎందుకు ఇచ్చారు అంటే, ధనస్సులో రవి సంచరించేటప్పుడు జీవులకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి శాస్త్రంలో ఉంది. మనం చూడండి, ఏదైనా ఒక ఇబ్బంది మనకు తొలగాలంటే ఏం చేస్తాం? భగవంతుని ఆరాధన చేస్తాం కదా. ఈ భగవత్ ఆరాధన అనేటువంటిది ఏదైతే ఉందో నిత్యము చేయడానికి కొన్ని విశేషమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి. మన కార్తీక మాసం కావచ్చు, ఏకాదశి కావచ్చు, కొన్ని పుష్య యోగాలు కొన్ని ఉంటాయి, త్రిపుష్కర యోగాలు కానీ, ఇలాగా గురు పుష్య యోగాలు కానీ, ఇలాంటివి ప్రత్యేకంగా ఆ యొక్క రోజులు, ఆ యొక్క తిథులు, ఆ యొక్క నక్షత్రాలు, దాని యొక్క ప్రభావం స్పిరిచువల్గా మీరు చేసేటువంటి పూజకి ఫలితం రావడానికి ఎక్కువగా ఆ యొక్క మాసము కానీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది సపోర్ట్ చేస్తుంది అక్కడది. అలాంటిది ధనస్సులో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు మనకి చూడండి, మనం ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ ఏది రుణాలు కానీ, రోగాలు కానీ, శత్రుత్వాలు కానీ, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానము అంటారు. 6వ స్థానానికి ఉన్నటువంటిది ఏమిటంటే నిత్య జీవితం, అంటే మన డైలీ లైఫ్, పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుంది. ఆ పూర్వజన్మ కర్మ జీవుడు ఏ రకంగా అనుభవిస్తాడు అంటే, రుణము రూపంలోనో, రోగము రూపంలోనో, శత్రు రూపంలో అనుభవిస్తారు. మీరు గమనించండి, మనిషి అనుభవించేది ఈ 3 రూపంలోనే ఎక్కువగా. ఒక రాజకీయ నాయకుడికి తీసుకున్నట్లయితే ప్రత్యర్థి శత్రువు అవుతాడు, అంతే కదా. లేకపోతే ఎవరికైనా సరే, ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఉన్నారు, ఆ ఫ్యామిలీలో అత్తతోనో లేకపోతే కోడలతోనో లేకపోతే ఆడపడులతోనో ఒక శత్రుత్వం ఉంటుంది. మనిషి తప్పించుకోలేనటువంటి బాధ, రోగం. అదేవిధంగా రుణము, అప్పులు తీరిపోతే బాగుందండి అని. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పంచమ స్థానం యాక్టివ్ అవ్వాలి. ఈ పంచమ స్థానం ఏ రకంగా యాక్టివ్ అవుతుంది? ఈ పంచమ స్థానం యాక్టివ్ అవుతే ఏమిటి అంటే, పంచమ స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రంలో రుణరోగ శత్రు విషయాల్ని తొలగించే స్థానంగా చెప్పారు. దాన్నే మంత్రస్థానంగా చెప్పారు. అందుకే మనం ఏదైనా అనుష్ఠానం తీసుకొని మంత్రం కనుక చేసినట్లయితే మీరు దాని నుంచి బయటపడతారు. అందుకే చూడండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారంటే, పెద్ద గురువులు కావచ్చు, అనుష్ఠాన పరులు కావచ్చు, ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా సరే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి అంటే, మీరు గాయత్రి చేయండి, అన్నీ క్లియర్ అవుతాయి అంటూ ఉంటారు. ఎందుకంటే గాయత్రి చేస్తే ఇవన్నీ ఎందుకు క్లియర్ అవ్వాలంటే, గాయత్రి అంటే ఎవరు? సూర్య కిరణాలని గాయత్రి అంటారు. ఏదైతే సూర్యుడిని మనం పూజిస్తామో, సూర్య సంబంధించింది ఏదైతే ఉందో అది గాయత్రి. మనకి శాస్త్రాల్లో మన పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే చెప్పినటువంటిది ఏమిటి? 1 లలితా సహస్రనామాలు చేయడము, లేదా 2 సూర్య ఉపాసన చేయడము, 3 ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు సేవ చేయడం. వీటి మూలంగానే మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది. అంటే ఇందులో సూర్యుడిని ఆరాధించడం కూడా కర్మ తొలగించేటువంటిది. ఈ సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు? ధనుర్రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ధనుర్మాసంలో. నెల రోజుల పాటు, అంటే దాదాపుగా మనకి ఈ యొక్క డిసెంబర్ 15th నుంచి జనవరి 14th మధ్య వరకు కూడా ఈ ధనుర్మాసంలో ఉంటాడు అక్కడ సూర్యుడు. ఎప్పుడైతే సూర్యభగవానుడు, ఆత్మకారకుడైనటువంటి సూర్యభగవానుడు జీవులకి కారకుడైనటువంటి గురురాశుల్లోకి సంచరిస్తాడో, మేషం అనేటువంటి సహజ లగ్నంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఆ మేషం అనేటువంటి సహజ లగ్నం నుంచి పంచమాధిపతి భాగ్యంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, మీరు ఏదైతే ఈ ధనుర్మాసం మొత్తము కూడా విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారో, స్థితికారకుడిని లేదా విష్ణువుని శివుని ఇద్దరిని, స్థితి లయకారకుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది. ఈ పూర్వజన్మ కర్మ తొలగనంతసేపు కూడా మీకు బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు దీన్ని. అంటే మీ యొక్క భాగ్యం ఉంది. చాలామంది చూడండి, జ్యోతిష్ శాస్త్రంలో జాతకం తీసుకెళ్ళి మనం ఇచ్చినప్పుడు ఏమంటారు? అబ్బా మీ జాతకం అమోఘం అండి అంటారు.
మహాదశ నడుస్తుంది, శుక్రదశ నడుస్తుంది, గురుదశ నడుస్తుంది, అబ్బో విపరీతం ధనయోగం అంటారు. కానీ ఈ జాతకుడు ఏంటి, జాతకం పట్టుకుని ఏమో సార్ నాకేం పెద్దగా కలిసి రావట్లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అయిపోతున్నాయి, ఏమిటండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మ కర్మ ఎక్కడో అడ్డుపడుతుంది ఆ జీవుడికి. పూర్వజన్మ కర్మ అడ్డుపడడం వల్ల వారికి వెరీ క్లియర్లీ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ముందుకు కదలదు. ఒకవేళ ప్రయత్నం చేస్తున్న సగంలో ఆపేస్తారు, కొంత ప్రయత్నం చేసి ఆపేయడం, ఎండింగ్ వరకు వెళ్ళి ఇంకా నా వల్ల కాదులేని వదిలేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు అంటే వాళ్ళ కర్మ వాళ్ళని ఆ రకంగా వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వాటిని అన్నిటికీ కూడా ధనుర్మాసంలో చేసేటువంటి పూజలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మరి ఈ ధనుర్మాసంలో ఏమేం చేయాలి, కేవలం విష్ణు ఆరాధన ఒకటే చేసుకోవాలి, మిగతావి చేసుకోకూడదు అంటే సర్వదేవత ఆరాధన మీరు చేయొచ్చు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. అమ్మవారి రూపంలో, అయ్యవారి రూపంలో, శివుడి రూపంలో, బ్రహ్మ రూపంలో, విష్ణు రూపంలో, ఒక స్కందుడి రూపంలో, గణపతి రూపంలో, అన్ని రూపాల్లో ఉన్నది ఒకే పరమాత్మ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏమండి నేను శివారాధకుడిని, మరి మీరు ధనుర్మాసంలో వచ్చి మీరు విష్ణువుని ఆరాధించమని చెప్తున్నారు, మరి విష్ణువుని ఆరాధించాలి అంటే ఈ ధనుర్మాసంలో నాకేమైనా శివుడు ఏమైనా శపిస్తాడేమో అని చెప్పి భయం వేస్తుంది, లేకపోతే గణపతి శపిస్తాడేమో అని భయం వేస్తుంది అంటుంటారు. అలా ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకటే, ఏ మాసమైనా కానీ, ఏ దేవత అయినా కానీ, ఏదైనా కానీ అన్నిటికీ మూలం ఒకటే. ఆ మూలం నుంచే రకరకాలన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తల్లి ఉంది, ఆ తల్లి ఒకసారి ఇంట్లో వంట వండుతూ ఉంటుంది, అన్నపూర్ణ అనుకుందాం ఆ రూపాన్ని. అదే తల్లి కొన్నిసార్లు కోపం వస్తే ఎవరి మీద కోప్పడుతుంది, అప్పుడు దుర్గా అనుకోండి కాసేపు. అదే అమ్మవారు ఒక్కొక్కసారి ఆ పిల్లవాడికి ఏదో జ్వరం వస్తే సపర్యలు చేస్తూ ఉంటుంది, అప్పుడు మరొక దేవతగా అనుకోండి. అంటే ఏమిటి, ఒకే తల్లి ఇన్ని రూపాలుగా ఎలా ఉంది, అలాగే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. ఈ ధనుర్మాసం వస్తే ఈ పూజ చేయడం వల్ల నేను అసలు దేవుని వదిలేస్తున్నానేమో, అంటే నేను శివుణ్ణి వదిలేసి మళ్ళీ విష్ణువుని పట్టుకున్నానేమో, విష్ణువుని వదిలేసి శివుణ్ణి పట్టుకున్నానేమో అనేటువంటి కన్ఫ్యూజన్స్ వదిలేసేయండి. ఉదయం పొద్దునే ధనుర్మాసంలో ఎలా అయితే మనం కార్తీక మాసంలో నిద్రలేస్తామో, ధనుర్మాసంలో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, అయ్యవారి ఆరాధన, ఇద్దరి ఆరాధన చేసుకోవచ్చు. నిద్రలేచి చక్కగా కొంతమంది దేవతా కళ్యాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ధనుర్మాసంలో. ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైనా సరే సూర్యభగవానుడు కనుక ధనుస్సు రాశిలో సంచరించేటప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఏదైనా కళ్యాణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక పార్టిసిపేట్ కనుక చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకంలో వివాహం అవ్వటం లేదు. చాలామంది జాతక చక్రం చూసి చెప్తూ ఉంటారు, ఏమంటే సప్తమ స్థానం పాడైపోయింది, సప్తమంలో కుజుడు ఉన్నాడు, లేకపోతే ఏదో పాపగ్రహం ఉంది, లేకపోతే శుక్రుడు పాడైపోయాడు, అందుకే మీకు వివాహం అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మనకి పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మని ఏ రకంగా మనం పోగొట్టుకోవాలి, పూర్వజన్మల్లో నేను ఏదో పాపం చేశాను, దాని మూలంగా నేను ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను కాబట్టి స్వామి ఇంకోసారి తప్పు చేయను, లేదా అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు కనుక ఈ ధనుర్మాసం మొత్తము కనుక మీరు ఉదయం నిద్రలేచి మీకు ఇష్టదైవాన్నైనా చేసుకోవచ్చు, లేదా విష్ణు ఆరాధన అండ్ అమ్మవారి ఆరాధన ఉదయము సాయంత్రం. ఆరాధన అంటే చాలామంది కన్ఫ్యూజన్, అంటే ఏం చేయాలో ఏమో అనుకుంటారు, ఏమీ అక్కర్లేదు, పంచోపచారాలు కూడా చేసుకోవచ్చు. చక్కగా పంచోపచారం అంటే ఏమిటి, మీరు దీపం వెలిగిస్తారు, గంధం తీసి గంధం సమర్పయామి, ఒక పుష్పం సమర్పయామి, దీపం చూపిస్తారు, అగరబత్తులు చూపిస్తారు, ఒక నైవేద్యం పెడతారు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం 64 ఉపచారాలతో చేస్తున్నామా, షోడశోపచారాలతో చేస్తున్నామా, పంచోపచారాలు చేస్తున్నామా, లేకపోతే ఇల్లు మొత్తం అలంకరించి చేస్తున్నామా అనేటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనసు ఎంత పెట్టి అక్కడ చేస్తున్నాము, ఒక భక్తి ప్రధానం అక్కడ. అంటే ఎలా అంటే, ఒక చిన్న పిల్లవాడిని ఒక తల్లి ఒక చాలా అంటే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తల్లి పిల్లడి మీద కేవలం ప్రేమ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అంటే నా పిల్లవాడికి బాగున్నాడా లేదా, వీడికి ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా, లేకపోతే వీడు ఎందుకు తినట్లేదు, వీడికి మంచి అలంకరణ చేయాలి, మంచి షర్టు ప్యాంటు తొడగాలి, లేకపోతే మంచి ఆడపిల్ల అయితే మంచి గౌన్ తొడగాలి అని ఎంతో మురిసిపోతూ చేస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఒక తల్లి పిల్లడి మీద కావచ్చు, పాప మీద కావచ్చు, బాబు మీద కావచ్చు. అలాగే ఒక భక్తుడు అమ్మవారి మీద, అమ్మవారిని ఒక పిల్లలాగా లేకపోతే ఒక ఈశ్వర స్వరూపాన్ని ఒక పిల్లవాళ్ళలాగా ఎప్పుడైతే మనం కేవలం ప్రేమను అందిస్తూ కేవలం భక్తితో కనుక చేయగలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ ఎంతసేపు, నేను ఈ గుడికి వెళ్ళాను, కొబ్బరికాయ కొట్టాను, నాకు ఏదో అయిపోవాలి, లేకపోతే నేను పలానా పూజ చేసి నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు అంటే అదేమైనా ఎగ్జామా, మీరు రాయంగానే వెంటనే రిజల్ట్ రావడానికి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతాయంటే,
మనకి ఆ సమయంలో ఏదో పెద్ద ఇబ్బంది రావాల్సింది ఉంటుంది. మీరు చేసినటువంటి పూజ ఆ ఇబ్బంది రాకుండా ఆపుతుంది. మీరు రోడ్డు దాటుతుంటే ఏదో గుద్దేయాల్సి వస్తుంది. మీరు చేసిన పూజా ఫలితం ఏమవుతుందంటే అదేమీ మీకు యాక్సిడెంట్ అవ్వకుండా రోడ్ ఈజీగా దాటేస్తారు. కానీ మీకు ఆ విషయం తెలీదు. పెద్ద విపత్తు రావాల్సినటువంటిది మీకు రాలేదు అనే విషయం మీకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రతిసారి కొబ్బరికాయ కొట్టగానే నాకేదో ప్రమోషన్ వచ్చేసేయాలి, ఇక్కడికి వెళ్ళి పలానా ఉండిలో పలానా అది వేయగానే నాకు ఇంకోటేదో సీఎం సీట్ వచ్చేసేయాలి, లేకపోతే ఇంకోటేదో పూజ చేయించుకుని అయిపోవాలని అనుకోకండి. ఒక్కొక్కసారి మీ పూజన్మ కర్మలు తొలగే ఉంటాయి ఇందులో. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ధనుర్మాసంలో ముఖ్యంగా సూర్య ఉపాసన ఎక్కువగా చేస్తారో వారికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సూర్య ఉపాసన వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, మనకి శాస్త్రంలో సూర్యుల్లో సకల దేవతలు ఉంటారని చెప్పింది. అంటే ఒక అమ్మవారు, మీరు చూడండి లలితా సహస్రనామాల్లో ఉంటుంది ఏమిటి, భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అని ఉంటుంది. అంటే భానుమండలంలో మధ్యంలో భైరవి అనే నామంతో ఉంటుంది అమ్మవారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామం ఉంది. అంటే ఏమిటి, చంద్రుడు సూర్యుడు ఏంటంటే అమ్మవారి యొక్క తాటంకములటం చెవు పోగులుగా చెప్పారు. ఆ రకంగా సూర్యుడు రూపంలోనే ఆ యొక్క పరమాత్మ, అందులోనే మరలా అమ్మవారిని, శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని, అదేవిధంగా మనకి సప్త ఋషుల్ని, యక్షులు, గంధర్వులు, నాగులు, పితృదేవతలు అందరూ ఉంటారట సూర్యుల్లో. అందుకే ఒక్క సూర్య పరమాత్ముడికి ఇలా దండం పెట్టుకున్నా కూడా బోలెడన్ని ఫలితాలు ఉంటాయంటారు. ఫలితము అనగానే వెంటనే మీరు ఏదో రావాలని కాదు, మీకు ఉండేటువంటి దరిద్రాలు పోయినా కూడా అది గొప్పది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా ధనుర్మాసాన్ని, ముఖ్యంగా ధనుర్మాసంలో గోశాలకు వెళ్ళి గోవులకి గనక సపర్యలు చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, ముఖ్యంగా బెల్లము తినిపించడము, అరటికాయలు తినిపించడం మరింత మంచి ఫలితాలు ఇస్తుంది. మరియు దీంతోపాటు గోవు పేడతోని ఇంటి ముందుని అలంకరిస్తారు ధనుర్మాసంలో. అందులో పర్టికులర్గా మనకి ఈ ధనస్సు రాశిలో రవి సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడతారో, దేహంకి వచ్చినటువంటి కొన్ని రోగాలు ఉంటాయి, రోగ సంబంధించినవి ఎవరైతే ధనుర్మాసంలో అశ్విని నక్షత్రం రోజు వచ్చిన రోజు ఎవరైనా సరే మీరు ఆ రోగానికి ఏదైతే మెడిసిన్ వాడుతుంటారో ఆ రోజు కనుక వాడడం ప్రారంభించిన ధనుర్మాసంలో ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ప్రాణాంతకమైనటువంటి రోగాలు కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.